భజ గోవిందం 4వ శ్లోకము. నళినీధలగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్దివ్యాజ్యభిమానగ్రస్తం లోకం శోకహతం సమస్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నళినీదలగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్దివ్యాజ్యభిమానగ్రస్తం లోకం శోకహతం సమస్తం గోవిందం భజ గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావము: తామరాకు మీద నీరు చంచలంగా ఉంటుంది, అలాగే జీవితము కూడా అస్థిరంగా ఉంటుంది. ఈ లోకమంతా రోగమయం, శోకమయం, అభిమానయుతం. ఈ వాస్తవాన్ని వంటబట్టించుకో. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు. ఓ మందమతి, గోవిందుని సేవించు. వివరణ: మానవ జీవితం అతి చంచలమైనది. జీవితకాలం అల్పమైనది, స్వల్పమైనది. రెప్పపాటులో రాలిపోయే స్వభావం కలిగింది. గాలి వీచగానే పండుటాకు రాలినట్టు మృత్యువు సమీపించగానే జీవితం అంతరించిపోతుంది. ఇదొక మాయా సుడిగుండం. ఇలాంటి జీవితాన్ని నిత్యమని భావించే వారికి చివరికి మిగిలేది దుఃఖమే. అందుకనే మానవ జీవితం తామరాకుపై నీటి పొట్టు లాంటిది అని ప్రవచించారు ఆచార్యులు. నీటి పొట్టు పద్మపత్రంపై ఉన్నప్పుడు కళకళలాడుతూ ముత్యం వలె వివిధ కాంతులను విరజిమ్ముతూ శోభాయమానంగా కనిపిస్తుంది. గాలి కొద్దిగా వీస్తే చాలు, పట్టుదప్పి ఆకు నుండి జారి నీటిలో పడిపోతుంది. మెరుపులాంటి మానవ జీవితం కూడా అలాంటిదే. అది ఎంత దేదీప్యమానంగా శోభిస్తున్నా ఒక్క క్షణంలో ప్రాప్తించే మృత్యువుతో అంతరించిపోతుంది. జలధర పటల భిన్న కుంభోదకవత్ ప్రతిక్షణం వినాశి. వర్షించే మేఘం తనలోని జలాన్ని అనుక్షణము ఇచ్చినట్లే జలపూర్ణమైన కుండకు రంధ్రం పడితే అందులోని జలం ప్రతిక్షణం కారిపోయినట్టు దేహం కూడా క్షణం నశిస్తూనే ఉంటుంది. నిశ్శబ్దంగా తడి సవ్వడి లేకుండా శ్మశానం వైపు సాగిపోతూ ఉంది. ఇకపోతే క్షణభంగురమైన మానవ జీవితం ఎక్కడ కొనసాగుతూ ఉందో ఆ ప్రపంచాన్ని గురించి ఆలోచిద్దామంటే అది మరీ దారుణంగా ఉంది. ప్రపంచం మోహానికి నిలయం, వ్యాధులకు ఆలవాలం, శోకానికి ఆశ్రయం. రోగాలతో బాధపడే దేహాలు, అభిమానాలతో అలమటించే మనస్సులు, బాంధవ్యాలతో కుమిలిపోయే బ్రతుకులు. ఇంతకు మించి ఏమున్నది ఈ ప్రపంచంలో? ఆలోచించండి. ప్రధానంగా ఈ శ్లోకములో 2 విషయాలను చర్చించడం జరిగింది ఆచార్యుల వారు. ఒకటి క్షణికమైన జీవితం, రెండవది దుఃఖమయమైన ప్రపంచం. ఇప్పుడు చెప్పండి, జీవితంపై మోహం అవసరమా? ప్రపంచంపై వ్యామోహం వాంఛనీయమా? ఇవేవి శ్రేయస్సును ప్రసాదించవు. అందుకనే గౌతమ బుద్ధుడు తన బోధను ఈ రెండింటిపైనే కేంద్రీకరించి సర్వం క్షణికం క్షణికం, సర్వం దుఃఖం అన్నాడు. మానవ జీవితం క్షణికం, ఈ దృశ్యమాన ప్రపంచం దుఃఖమయమని తేల్చేశాడు. ఈ వ్యామోహమంతా అజ్ఞాన కార్యము, అనాదిగా మనతో కలిసే ఉంది. జన్మలకు మనతో కలిసి పయనిస్తూనే ఉంది. ఈ అయోమయ జీవనానికి స్వస్తి పలకాలి. జీవితాన్ని శ్రేయోమార్గములో నడుపుకుని తరించాలి. తస్మాత్ చిరస్థాయితి భ్రాంతిం పరిత్యజ్య ఆత్మజ్ఞానే ప్రయత్నం శీఘ్రమేవ కురు. చిరకాలంగా అనాదిగా మనల్ని అంటిపెట్టుకుని ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెట్టి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి తీవ్రంగా ప్రయత్నించమని స్వయం ప్రకాశయతీంద్రులు ఈ శ్లోకంపై వ్యాఖ్యానిస్తూ సందేశాన్ని అందించారు అని ఈ శ్లోక భావము. ధన్యవాదములు.